అడవి జంతువుల కథలకి సుస్వాగతం. అడవి నేపథ్యంలో జంతువుల కథలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. పులుల సింహాల ధైర్యం, కోతి నక్కల తెలివి, మిగిలిన జంతువుల ఎత్తులు జిత్తులు వినండి మరి. ఎవరు పెద్ద? హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పురాతనమైన మర్రి చెట్టు ఉండేది. దాని మీద ఒక చకోర పక్షి, ఒక కోతి ఉండేవి. చెట్టు కింద ఒక ఏనుగు నివసిస్తూ ఉండేది. మూడు ఒకచోటనే ఉంటూ కూడా ఎప్పుడూ తమలో కీచులాడుకుంటూ ఉండేవి. ఇలా కీచులాడటం వాటికే భావ్యంగా కనిపించలేదు. అందుచేత అవి తమలో ఎవరు వయసులో పెద్ద అయినది తేల్చుకుని వారు చెప్పిన ప్రకారం మిగిలిన ఇద్దరూ వినేటందుకు నిశ్చయించాయి. కానీ వయసులో ఎవరికన్నా ఎవరు పెద్దో తేల్చుకునేది ఎలాగా? నాకు ఊహ వచ్చే నాటికి నేను ఈ మర్రి చెట్టు మీద నిలబడితే దీని తల సరిగ్గా నా పొట్టకు తగులుతూ ఉండేది అన్నది ఏనుగు. ఈ చెట్టు ఇంకా చిన్నదిగా ఉండగా నేను ఎరుగుదును. నేను నేల మీద కూర్చుని నోటితో ఈ చెట్టుపై చిగుళ్ళు అందుకునేదాన్ని అన్నది కోతి. తమ్ముళ్ళారా, ఇంకా చెప్పవాకండి. ఇక్కడికి కొంత దూరంలో పెద్ద మర్రి చెట్టు ఒకటి వేరేది ఉండేది. నేను దాని పండు తిని ఇక్కడ రెట్టవేయగా ఈ మర్రి చెట్టు మొలిచింది అన్నది చకోరపక్షి. ఆనాటి నుంచి చకోరపక్షి చెప్పినట్టు ఏనుగు కోతి వినసాగాయి. వాటిలో వాటికి తగాదా లేకుండా పోయింది. ఫ్రెండ్స్, జంతువుల కథలు తమాషాగా ఉన్నాయి కదా. ఇలాంటి మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు నొక్కండి. కొత్త కథ రాగానే ముందుగా మీకే తెలుస్తుంది.